రీసెంట్గా అంబానీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు. ఆ వివాహానికి వచ్చే వాళ్ళందరికీ వెడ్డింగ్ కార్డుతో పాటు, పెళ్లి కార్డుతో పాటు ఇలాంటి ఒక బుక్ ఒకటి ఇస్తారంట, మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారంట. ఆ బుక్లో ఏమని రాసి ఉంటుందంటే పెళ్ళికి అందరూ ఏ డ్రెస్ వేసుకోవాలి. అర్థమవుందండి మీకు? వాళ్ళ పెళ్ళికి పిలిచారు, మనకు నచ్చిన బట్టలు మనం వేసుకెళ్తామంటే కుదరదంట. పలానా కలర్ డ్రెస్సే వేసుకోవాలి, పలానా క్లాతే అయి ఉండాలి, పలానా జ్యువెలరీ బంగారం ఇలాంటిదే వేసుకోవాలి, ఇలాంటి సూటే వేసుకోవాలి, ఇలాంటి కలర్లో డ్రెస్ వేసుకోవాలి, పలానా చోటనే ఉండాలి, ఏ హోటల్లో వాళ్ళు ఉండాలో, ఏం తినాలో ప్రతిదీ ఆ బుక్లో రాశారండి. ఆ రాసిన దాని ప్రకారమే అందరూ రావాలంట. వెడ్డింగ్ కార్డుతో పాటు వాళ్ళు ఎలా రావాలో, ఎలా ఉండాలో, ఎక్కడ కూర్చోవాలో, ప్రైజ్ లార్డ్, ఎక్కడ పార్క్ చేయాలో, ఎక్కడ కూర్చోవాలో, వాళ్ళకి ఏర్పాటు చేసిన స్థలం ఎక్కడో, ప్రతిదీ పాడేవాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంటంటే వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎక్కడ ఉండాలి, పెళ్లి చేసేవాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంటంటే కుటుంబ సభ్యులు ఎక్కడ ఉండాలి, అతిథులు ఎక్కడ ఉండాలి, ప్రతిదీ ఆ బుక్లో రాసి వాళ్ళకి అందించారంట. అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక సంపన్న స్థితిలో ఉన్న ఒక ధనవంతుడు తన కుమారుని వివాహం చేసేటప్పుడు ఇలాగే జరగాలని మొత్తం ఒక గ్రంథంలో రాసి అందరికి అందించారు కదా, ఒక పుస్తకంలో రాసి అందించారు కదా. మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకోడా? మనం ఎలా బ్రతకాలో ప్రభు కోరుకోడండి? మనం ఎలా ఆరాధించాలో ఆయన కోరుకోడా? ఆయన ఎలా మనం సేవించాలో ప్రభు కోరుకుంటాడా లేదా? కనుక ఆయన మనసులో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి మనకు అందించారు. ఈ వాక్యం మనకు జ్ఞానమును బోధిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.